భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి నివాసానికి అద్భుత నివాసానికి వంగర ఉన్నటువంటి నివాసాన్ని రావడం జరిగింది. పివి నరసింహారావు గారు యొక్క చెలువు వారి వల్లని పివి నరసింహారావు యొక్క ఆలోచనతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు శక్తివంతంగా తయారైంది. అటువంటి గొప్ప వ్యక్తి మరణించిన తర్వాత కనీసం అంత్యక్రియలను కూడా జరుపుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగడుగున అవమానపరిచిందో తెలుగు రాష్ట్ర ప్రజలు చూసారు. వారి కుటుంబానికి వాళ్ళ క్షోభకు గురే వాళ్ళ కుటుంబం కూడా రే మా కుటుంబ సభ్యులు ఇంత పెద్ద వ్యక్తిని ఇంత మహనీయుని వాళ్ళ అంత్యక్రియ జరగకుండా అడుగడుగున అవమానిస్తున్నారని చెప్పండి. వాళ్ళ పార్టీ నాయకుడు ఈ దేశానికి ప్రధానిగా వివరించినటువంటి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి ఆయనను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవమానించిందో ఇప్పటికీ సమాధానం లేదు. ఇంకో వ్యక్తి విషయంలో ఆ విధంగా వివరించినప్పుడు ఏదో ఒక కారణం ఉండాలి. ఇప్పటికీ కారణం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వము పివి నరసింహారావు గారిని భారతరత్న నుంచి గౌరవిస్తే అక్కడక్కడ ఒక్కరు ఇద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో స్పందించలే, అనుకున్న స్థాయిలో హర్షాన్ని వ్యక్తం చేయలే, సంతోషాన్ని వ్యక్తం చేయలే. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గ ఆలోచనకు పెట్టిందే పేరు కాంగ్రెస్ పార్టీ. ఇలా పివి నరసింహారావు గారే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అడుగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడగొట్ట పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలించని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ గారు పుట్టిన స్థలాన్ని, వారు చదువుకున్న స్థలాన్ని, స్వర్గస్థులైన స్థలాన్ని, దీక్ష చేసిన స్థలాన్ని స్ఫూర్తి కేంద్రాలుగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్ఫూర్తి కేంద్రాలుగా రాబోయేతలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పార్లమెంటు సాక్షిగా నేను ప్రధానమంత్రి పదవి చేపట్టిన అంటే ఇది అంశంగా చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా అన్ని వర్గాలను, మహనీయులందరినీ అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సమాధానం లేకుండా ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ బుడదాంకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ది ఎట్లుంటుందంటే అందుతో జుట్టు అంటుకుంటే కాదు. ఎన్నికలు వస్తున్నాయంటే పివి నరసింహారావు గారి జయంతి గుర్తొస్తుంది. ఎన్నికలు అయిపోతే మళ్ళీ వర్ధంతి గుర్తురాదు. ఇక మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ టైంలో పివి నరసింహారావు వర్ధంతి అనుకో మళ్ళీ వర్ధంతి గుర్తొస్తుంది, మళ్ళీ జయంతి గుర్తురాదు. ఇక అయితే వర్ధంత జయంత ఒకవేళ ఎన్నికలు రెండు అనుకో రెండు గుర్తొస్తాయి నాకు. మళ్ళీ ఎన్నికల తర్వాత లాపత్తా లేకుండా పోతాడు మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ ఇక్కడ చూడండి, ఇక్కడ పార్క్ ఏర్పడేస్తారు, వారు స్మారకంగా పార్క్ ఏర్పడేస్తారు, పార్క్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఏమైంది పార్క్? అది పైన లైబ్రరీ కడుతున్నారు. లైబ్రరీ ఏమైంది? పివి గారి జయంతి పివి టీవీ అని పెట్టుకున్నారు. ఏమని? ఫోటోలు, ఎవరి ఫోటోలు? పివి నరసింహారావు పెద్ద ఫోటోలు కేసీఆర్. ప్రపంచం అంతా అబ్బురపడినంగా బ్రహ్మాండంగా 100% చేస్తాం రేడ్ వేసారు ఎన్నికల ముందే. మళ్ళీ వర్ధంతి కాలే, జయంతి కాలే మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా రెండు పార్టీలు వాళ్ళ మహనీయులను అవమానపరచడానికి చెప్పలేదు. ఇదే రాష్ట్రం గతంలో మాజీ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు జయంతి నాడు, అంబేద్కర్ గారు వర్ధంతి నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటాడు. కాబట్టి ఇట్లా ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశంలో స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయుల యొక్క చరిత్రను తెరబడిగేసి వాళ్ళ కుటుంబాల చరిత్రను రాబోయే తరానికి అందించాలని చెప్పి ఒక దురుద్దేశంతో, దుర్మార్గ పాలనతో ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవాళ స్వీకరించారు. మరొక గొప్ప నాయకుడిగా తెలుగు ప్రజలు భావిస్తూ ఉంటారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంతోషాన్ని వ్యక్తం చేసినారు. అటువంటి మహనీయుని రాబోయే తరాలు మర్చిపోతూ వారి ఆలోచనలు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు తరతరాలకు అందించాలని చెప్పి ఆలోచనతో కొన్ని దేశ ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న ఇచ్చి సగౌరవంగా గౌరవించడం ఇది తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలను కూడా గౌరవించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు తెలుగువారు నరేంద్ర మోడీ గారిని మర్చిపోరు.
వారు ఏదైతే ఆలోచనతోని భారతరత్న ప్రకటించారో తప్పకుండా పివి నరసింహరావు స్ఫూర్తిగా తీసుకొని మేమందరం ఇలాంటి మహనీయుల చరిత్రను రాబోయే తలకి అందించాలనే ఉద్దేశంతోనే వాళ్ళను సరైన విధంగా గౌరవిస్తూ సన్మానిస్తూ సత్కరిస్తూ ముందుకు సాగుతున్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిగా కోరుతా ఉన్నాను.